నమః శివాయ. భం 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 భోలే భం భం భం. అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి. సర్వసాధారణంగా ఉత్తరాది రాష్ట్రాల వైపు, అలాగే ఒరిస్సా, బెంగాల్ ఇటువంటి రాష్ట్రాల్లోని ఎక్కువగా జరుపుకునేటటువంటి యాత్ర బోల్బం యాత్ర అంటారు. బోల్బం అనేటటువంటి శబ్దం భం భం భోలే అనేటటువంటి దాని నుంచి వచ్చింది. భోలే అంటే హిందీలోని భోళా మనిషి, మనకు అత్యంత భోళా అయినటువంటి మనిషి అనొచ్చు. ఎందుకంటే మనిషి కింద తీసుకుందాం మనం. శివుడు దేవుడు, అత్యంత భోళా అయినటువంటి దేవుడు ఎవరంటే శివుడు. ఆయన పాపం చూడండి, ఆయన కోసం అసలు ఏమీ అక్కర్లేదు. కేవలం ఒక లింగం కనిపిస్తే దానికి ఉట్టి నీళ్లతోటి అభిషేకం చేస్తే చాలా ఆయన ప్రసన్నమైపోతాడు. అలాగే ఎంతో ఖర్చు పెట్టి ఒక కమలాలో లేకపోతే మరింకోటో తెచ్చి ఆయనకి పూజ చెయ్యక్కర్లే. బిల్వపత్రి అడవిలో కూడా దొరుకుతుంది, బిల్వ చెట్టు. ఆ బిల్వపత్రి తెచ్చి ఆయనకి పూజ చేస్తే చాలు. అలాగే ఎక్కడి నుంచో కస్తూరి కుంకుమలు అవి తెచ్చి కూడా పూజ చేయక్కర్లే. కేవలం విభూతి అంటే శ్మశానం శవం కాల్చినటువంటి విభూతిని తెచ్చి ఆయనకి కనుక మనం అభిషేకం చేస్తే చాలా ప్రసన్నమైపోతాడు. అలాంటి అల్పమైన వాటికి సంతోషించి, అలాగే రాక్షసులు తపస్సు చేసినా కూడా ఆయన సంతోషించేస్తాడు. వాడు రాక్షసుడా, లేకపోతే వాడు పరమ భక్తుడా, వాడు మంచివాడా, వాడు చెడ్డవాడా, ఇవన్నీ ఆయనకి సంబంధం లేదు. అటువంటి భోళా మనిషి కాబట్టే అంతలాగా రాక్షసులు కూడా తపస్సు చేస్తే వాళ్ళకి ఏ వరాలు కావాలంటే ఆ వరాలు ఇచ్చేసేటటువంటి మనిషి కాబట్టే అతన్ని భోలే అని హిందీలో అంటారంట, భోళా మనిషి అని చెప్పి. అటువంటి భోలేని పదే పదే పిలుస్తూ భం 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 అనుకుని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన యొక్క ఢమరుకా నాదం భం భం అని వినబడుతూ ఉంటుంది కాబట్టి భం భం భోలే అని అంటారనమాట. హిందీ వాళ్ళు ఎక్కువగా పిలిచేది భం భం భోలే అని పిలుస్తారు. అది భం భం అనుకుని చేస్తారు కాబట్టి ఆ యాత్రను అది బోల్బం యాత్రగా చెప్తారు. ఈ బోల్బం యాత్ర ఎప్పుడూ కూడా ఆషాఢమాసం పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి సోమవారంతో మొదలయ్యి శ్రావణ మాసం పౌర్ణమి ముందు వచ్చేటటువంటి సోమవారంతో పూర్తవుతుంది. మనం తెలుగు వాళ్ళమందరూ కూడా స్వస్తి శ్రీ చాంద్రమానేన అని సంకల్పంలో చెప్పుకుంటాం. అంటే చాంద్రమానంతో మనకి ప్రారంభమవుతుంది ఏదైనా సరే. అలాగే ఇటు తూర్పు రాష్ట్రాల వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎక్కువగా సౌరమానాన్ని పాటిస్తారు. సౌరమానంలోనే ఏంటంటే పున్నమి నుంచి పున్నమికి చూసుకుంటారు. మనం ఎక్కువగా అమావాస్య నుంచి అమావాస్యకి ఒక నెలగా, ఒక మాసంగా పరిగణిస్తాము. కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎక్కువగా సౌరమానాన్ని అంటే పౌర్ణమి నుంచి పౌర్ణమికి పాటిస్తారు. కాబట్టి వాళ్ళకి ఆషాఢ పౌర్ణమితోటి శ్రావణ మాసం వచ్చేస్తుంది. వాళ్ళు సావన్కా మహీనా అంటారు శ్రావణాన్ని. కాబట్టి అటువంటి శ్రావణ మాసంలో వాళ్ళ యొక్క దృష్టిలో శ్రావణ మాసం, మన యొక్క దృష్టిలో ఆషాఢ బహుళంలో వచ్చేటటువంటి సోమవారం నుంచి ప్రారంభించి మళ్ళీ శ్రావణ మాసం పౌర్ణమికి ముందే వచ్చేటటువంటి సోమవారంతో వాళ్ళ యొక్క బోల్బం అనేటటువంటిది పూర్తవుతుంది. ఈ బోల్బం యాత్రలోని ముఖ్యంగా కావడి ఉంటుంది కదండి, ఆ కావిళ్లతోటి నీళ్లను పట్టుకుని వెళ్తారు. వాళ్ళు ఎలాగా తయారవుతారంటే పూర్తిగా కాషాయ వస్త్రాలను ధరిస్తారు. అందరూ పిల్లలు పెద్దలు కూడా. అసలు ఈ బోల్బం యాత్రని కన్వర్ యాత్ర అని కూడా అంటారు. కన్వర్ యాత్ర అంటే కన్వర్ అన్నది సర్వసాధారణంగా బ్రహ్మచర్యము అన్న దాని నుంచి వచ్చింది. కానీ ఇప్పుడు అందరూ పెళ్ళైన వాళ్ళు కూడా ఈ యాత్రను చేస్తూ ఉంటారు కాబట్టి దీన్ని బోల్బం యాత్ర కింద మార్చారనమాట. హిందూ పుణ్యక్షేత్రాలైనటువంటి హరిద్వారు, గోముఖము, అలాగే గంగోత్రిలోను అక్కడ ఇది మొట్టమొదటగా మొదలయ్యింది కన్వర్ యాత్ర. మామూలుగా గంగా నది యొక్క పవిత్ర జలాలను తీసుకుని వచ్చి కాశీలో కానీ లేకపోతే మిగిలినటువంటి శైవ క్షేత్రాలు ఎక్కువగా ఎక్కడున్నాయో కేదార్నాథ్, బద్రీనాథ్ అటువంటి క్షేత్రాలలోని శివుడికి అభిషేకం చేసేవారు గంగానది నీటిని తెచ్చి.
కానీ ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం నుంచి అక్కడ వారణాసి కానీ లేకపోతే గంగోత్రి, యమునోత్రి ఇవి వెళ్ళి అక్కడ శివుడికి అభిషేకం చేయాలంటే అది కూడా పాదయాత్ర చేస్తారు. ఈ బోల్బం యాత్రలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటిది కాషాయ వస్త్రాలను ధరించడం ఒకటి, కావిళ్లలో నీరుని తీసుకుని పాదయాత్ర చేస్తారు. పాదయాత్ర చేసి సోమవారానికి ముందుగా బయలుదేరి సోమవారం సరికి శివుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళు పట్టుకొని వెళ్ళినటువంటి ఆ గంగాజలంతో శివుడికి అభిషేకం చేస్తారు. వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశం నుంచి అంత దూరం వెళ్ళి పాదయాత్ర చేయాలంటే చాలా కష్టం కదా. అందుకని చాలామంది వాళ్ళ యొక్క స్థానిక శివాలయాల్లోని ఉన్నటువంటి లింగానికి అభిషేకం చేస్తారు. కాబట్టి వాళ్ళ ప్రదేశాలలో ఏదైతే పుణ్యనది ఉందో అటువంటి పుణ్యనది జలాలను సేకరించి సోమవారం సరికి ఆ స్థానిక శివాలయానికి వెళ్ళి అక్కడ ఆ శివుడికి ఆ గంగాజలంతో అభిషేకం చేస్తారనమాట. వారణాసిలోని ఆ కాశీ దేవాలయంలోని విశ్వనాథుడికి అభిషేకం చేయడానికని అటువంటి నిర్దిష్ట ఆలయాలలోని కనుక వాళ్ళు సేకరించినటువంటి గంగాజలంని సమర్పించాలి అంటే వాళ్ళు ఉన్న ప్రదేశాలలోని దగ్గర నుంచి 100 మైళ్ళు పాదయాత్ర చేసి తమ భుజాలపై కావడిలోని ఆ జలాన్ని తీసుకుని వెళ్ళి అభిషేకం చేస్తారు. అలాగే దేవఘర్ మొదలైన వాటిలో ఉన్న వైద్యనాథ శైవ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ బోల్బంకి. దీనిలోని పాల్గొనేవారు ఎప్పుడు కూడా పవిత్రమైనటువంటి నదీ జలాలను తీసుకుని ఆ కావడికి ఇరువైపులా నదీ జలాలను పెట్టుకుని చాలా నియమబద్ధంగా ఆచారంతో తీసుకుని వెళతారు. ఈ తీర్థయాత్రను తీసుకుని వెళ్తారు. వెళుతూ కూడా వాళ్ళ యొక్క అలసటని మర్చిపోవడానికని చెప్పి బోల్బం అరుస్తూ ఉంటారు. కాబట్టి దీనిని బోల్బం యాత్ర అని పిలుస్తారు. ఈ నీరు ఏదైనా సరే దానికి గంగాజలం అని అంటాము. ఆ గంగాజలం నుంచి తీసుకుని వెళ్ళి శివుడి మీద అభిషేకం చేస్తారు, శివుడికి అంకితం చేస్తారు. ఈ బోల్బం యాత్ర మొట్టమొదటగా 19వ శతాబ్దంలో ప్రారంభమయ్యి అప్పట్లో కేవలం సాధువులు మాత్రమే చేసేవారు. కానీ ఇప్పుడు చాలామంది చేస్తున్నారు. ఏదైనా వాళ్ళకి ఒక కోరిక, అతి తీవ్రమైన కోరిక ఏదైనా ఉండి అది తీరకపోతూ ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా మొక్కుకుంటారనమాట. నాకు ఉద్యోగం వస్తే, లేకపోతే నాకు పెళ్ళి అయితే, లేకపోతే నాకు సంతానం కలిగితే నేను బోల్బం యాత్ర చేస్తాను, అక్కడ దగ్గరగా ఉన్నటువంటి స్థానిక శివ మందిరంలోని ఏదో ఒక మందిరం పేరు చెప్పుకుని అక్కడ ఆ మందిరంలో ఉన్న శివుడికి అభిషేకం చేసుకుంటాను అని చెప్పి మొక్కుకుని ఆ బోల్బం యాత్రని చేస్తారనమాట. ఆ మొక్కు తీరిన తర్వాత బోల్బం యాత్రని చేస్తారు. కానీ సర్వసాధారణంగా ఒకసారి యాత్ర అంటూ చేసిన తర్వాత వాళ్ళకి అది చాలా అదృష్టంగా కలిసి వచ్చి దాని మీద ఎక్కువ ఇష్టం ఏర్పడి సర్వసాధారణంగా మళ్ళీ కూడా ఈ బోల్బం యాత్రని చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ సంవత్సరం 2024 ఈ బోల్బం యాత్రలోని అత్యధికంగా 30 మిలియన్ల మంది బోల్బం యాత్ర చేస్తున్నారు కూడా. ఈ బోల్బం యాత్ర ఎక్కువగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, పంజాబ్, బీహార్, అలాగే జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఇంకా మధ్యప్రదేశ్ వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఢిల్లీ హరిద్వార్ NH5 మీద చాలా ఎక్కువగా బోల్బం యాత్ర జరుగుతూ ఉంటుంది. ఒక వెదురుతోటి తయారు చేయబడినటువంటి కావడి మీద 2 జలపాత్రలను, సమానమైన బరువు ఉన్న 2 జలపాత్రలను పెట్టి అది జాగ్రత్తగా పట్టుకుని తీసుకుని వెళతారు. దానినే ఈ కన్వర్ యాత్ర లేకపోతే బోల్బం యాత్ర అని అంటారనమాట. ఒక్కొక్కసారి ఒకటే భుజం మీద మోస్తారు, మరీ ఎక్కువగా కష్టంగా ఉంటే ఇంకో భుజం మీదకి మార్చుకుంటారు. మనకి తెలుగులోని కావడి అంటాం కదా, ఆ కావడికి కన్వర్ అని పేరన్నమాట. అందువల్ల దీనిని కన్వర్ యాత్ర, కావడి యాత్ర అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక అసలు ఈ కన్వర్ యాత్ర ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అంటే క్షీరసాగర మథనాన్ని గురించి దానితోటి ఈ కన్వర్ యాత్రకి సంబంధం ఉంది.
ఎందుకు అనేసనంటే క్షీరసాగర మథనం జరిగినప్పుడు అమృతం కంటే ముందు మనకి విషం బయటకు వచ్చింది కదా, హాలాహలము. దాని వలన ఆ విషం వలన మొత్తం ప్రపంచమంతా కూడా అల్లకల్లోలమైపోతూ ఉంటే, ప్రతి ఒక్క ప్రాణి ఊపిరి పీల్చుకోవడానికి కష్టమైపోతూ ఉంటే మహాశివుడు ఆ విషాన్ని పీల్చాడు. కానీ అది పీల్చిన తర్వాత ఆ విషం యొక్క ప్రభావం వలన అతను బాధపడడం ప్రారంభించాడు. త్రేతాయుగములోని శివభక్తుడైనటువంటి రావణాసురుడు ఈ కన్వర్ను ఉపయోగించి, అంటే ఈ కావడిని ఉపయోగించి పవిత్రమైన గంగా జలాన్ని తీసుకుని వచ్చి పురమహాదేవ్ అనేటటువంటి దానిలోని అక్కడి శివాలయంలోని శివుడిపై పోశాడు. ఆ విధంగా శివుడికి ఆ విషం యొక్క ప్రభావం మెల్లిమెల్లిగా తగ్గుతూ వచ్చిందిట. అందుకని అప్పటి నుంచి కూడా, అంటే త్రేతాయుగంలోని రావణాసురుడు మొట్టమొదటిగా మొదలుపెట్టాడు ఈ కన్వర్ యాత్ర. ఆ తర్వాత ద్వాపర యుగం అయిపోయింది, మళ్ళీ కలియుగంలోని 19వ శతాబ్దంలోని ఈ కన్వర్ యాత్రను మళ్ళీ ప్రారంభమయ్యింది. చాలా కొండల మీద నడుస్తూ, అలాగే ఎత్తైన ప్రదేశాలలోని నడుస్తూ, కేవలం చెప్పులు లేకుండా నడుస్తూ ఈ యాత్రను చేస్తారు. కాబట్టి వాళ్ళు ఆ కొండలు ఎక్కాలి అంటే వాళ్ళకు ఒక చేతి కర్రైనా ఉండాలి కదా. అటువంటి చేతి కర్రలు పట్టుకొని చెప్పులు లేకుండా ఎంతో కష్ట నష్టాలకు ఓర్చి ఈ యాత్రను భక్తులు చాలా భక్తితో చేస్తారు. ఎక్కడా కూడా ఈ బాబాయ్ నేను చెయ్యాలా అని అనుకోరు. ఎంతో భక్తితోటి ఈ యాత్రను వాళ్ళందరూ కూడా పూర్తి చేస్తారు. అందుకనే చాలా మటుకు ఈ బోల్బమ్ యాత్రికుల కోసం అని చెప్పేసి ఎక్కడైనా కూడా హోటల్స్ అవి ఉన్నా కూడా ఉల్లి వెల్లుల్లి లేకుండా ఉన్నటువంటి ఆహారాన్ని వాళ్ళు స్వీకరించాలి. కాబట్టి అటువంటి ఆహారాన్ని కొన్ని చోట్ల ఈ బోల్బమ్ యాత్రికులకి ఉచితంగా అన్నప్రసాద వితరణలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ కన్వర్ యాత్ర ఎంతో అందమైనటువంటి యాత్ర. ఈ కన్వర్ యాత్ర అంటే కేవలం శివుడిని మాత్రమే ప్రసన్నం చేసుకోవడం కాదు, దాని యొక్క ప్రాముఖ్యతను కూడా అర్థం చేసుకోవాలి. కన్వర్ యాత్ర యొక్క సందేశము ఏమిటి అంటే, జీవనాధారమైనటువంటి నదుల నుంచి ఒక కుండతోటి నీటిని తెచ్చి శివుడికి అభిషేకం చెయ్యడం మాత్రమే కాదు. అసలు శివుడు అంటే ఎవరు? మొత్తం సర్వవ్యాపి, ఈ ప్రపంచమంతా, ఈ విశ్వమంతా కూడా ఆయనే నిండి ఉన్నటువంటి ఆయన. అటువంటి శివుడికి ఈ జలాభిషేకం అవసరమా? కానీ అది కాదు. అంతర్లీనంగా దీనిలో ఉన్నటువంటి సత్యం ఏమిటి అంటే, నదీ జలాలను చాలా చక్కగా సంరక్షణ చెయ్యాలి. అవసరమా? కానీ అది కాదు. అంతర్లీనంగా దీనిలో ఉన్నటువంటి సత్యం ఏమిటి అంటే, నదీ జలాలను చాలా చక్కగా సంరక్షణ చెయ్యాలి. నీటిని పొదుపు చేసి, ఎప్పుడైతే సకాలంలో వర్షాలు పడితే కనుక అసలు నీటిని సంరక్షించవలసినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే వర్షాలు చాలా చక్కగా పడితే నీరు సమృద్ధిగా ఉంటుంది. కానీ అసలు వర్షాలు చాలా తక్కువగా పడితే అప్పుడు నీటి యొక్క కొరత ఏర్పడుతుంది. అటువంటి నీటిని నదీ జలాల నుంచి తీసుకుని వచ్చి దాన్ని సంరక్షించి, నదీ జలాలను కనుక మనం పూర్తిగా ముందుగా సంరక్షిస్తే అది మన యొక్క పొలాలకు, గడ్డివాములకు, అలాగే జంతువులు, పక్షులు, అంతెందుకు మనం కూడా తాగడానికి కావలసినటువంటి నీరు మనకు దొరుకుతుంది. ఈ పర్యావరణానికి, ఈ ప్రకృతికి కావలసినటువంటి నీరు దొరుకుతుంది. అంటే వాళ్ళు కావళ్లతోటి నదీ జలాలను తెస్తారు అంటే కావళ్లతోటి కాదు, అసలు నదీ జలాలను, నీటిని ఎంత సంరక్షణ చేసుకోవాలి అనేటటువంటి సామాజికమైనటువంటి విషయాన్ని ఈ కన్వర్ యాత్ర యొక్క అంతరార్థము. అంతేగాని ఏదో జలాలతోటి అభిషేకం చేసేస్తే శివుడు ప్రసన్నమైపోతాడని కాదు. ఎప్పుడైతే మనం ప్రకృతి అంతటా కూడా, మొత్తం ప్రపంచం అంతటా కూడా సస్యశ్యామలంగా ఉంటుందో అప్పుడు మాత్రమే మనం శివుడిని చక్కగా, చాలా చక్కగా, సులభంగా ప్రసన్నం చేసుకోగలుగుతాము అనేటటువంటి అంతరార్థంతో ఈ కన్వర్ యాత్ర ఉంటుంది. అందుకనే ఆయన భూతనాథుడుగా పిలువబడుతున్నాడు. భూతనాథుడు అంటే ఏదో భూతాలకి నాథుడని కాదు,
పంచభూతాలకే కాదు సర్వజీవులకు కూడా ఆయనే నాథుడు, పంచభూతాలను కూడా కాపాడేటటువంటి నాథుడు ఆయన అని. ఇంతటి సర్వవ్యాపకత్వాన్ని కలిగినటువంటి శివుణ్ణి మనసారా తలుచుకుందాము. ఓం నమః శివాయ. జై జై బోలే, జై జై బోలే.